హాయ్ గాయ్స్! నేను మీ అవినేష్. సో, ఈరోజు నేను మీతో ఒక న్యూస్ షేర్ చేసుకుందామనొచ్చా. సో, ఇది కొద్దిగా వినగానే నాకు కూడా బాధగా అనిపించింది. బేసికల్లీ మా ఫ్రెండ్ ఒకడున్నాడు. వాడు అమెజాన్‌లో వర్క్ చేస్తున్నాడు. సో, వాడు వాళ్ళ ఫ్రెండ్‌కి రిఫరెన్స్ ఇచ్చాడు. సో, మీకు తెలుసు బయట జాబ్స్ అనేవి చాలా కష్టంగున్నాయి. సో, ఆ టైంలో ఏదో వాడికయినంత వరకు వాడు రిఫరెన్స్ ఇచ్చాడు. సో, వీడేం చేశాడంటే రిఫరెన్స్ తీసుకొని అలాగే ఇద్దరు, ముగ్గురు ఫ్రెండ్స్ దగ్గర కాంటాక్ట్ తీసుకొని 2, 3 రిఫరెన్సెస్ పెట్టుకున్నాడు. ఫైనల్‌గా ఏమైందంటే మనోడికి ఇంకొక మంచి ఆపర్చునిటీ ఇంకొక దగ్గర ఎక్కడో ఎక్కువ ప్యాకేజ్ రావడం వల్ల వీళ్ళ దగ్గర అమెజాన్ దగ్గర ఆఫర్ లెటర్ తీసుకొని కూడా ఈ ఆఫర్‌ని రిజెక్ట్ చేసి ఇంకో కంపెనీకి ఎళ్ళిపోయాడు. సో, దీనివల్ల ఏమవుద్దంటే అమెజాన్‌లో ఎవరైతే రిఫరెన్స్ ఇచ్చారో వాళ్ళ మీద బ్యాడ్ ఇంప్రెషన్ పడుద్ది. సో, మీరు ఫస్ట్ థింగ్ మీకు ఒకవేళ నిజంగా ఇంట్రెస్ట్ లేకపోతే రిఫరెన్స్ అడక్కండి. మీరు కన్ఫర్మ్ వద్దాం అనుకుంటేనే రిఫరెన్స్ తీసుకొని రండి. అంతేగాని 2, 3 ఆప్షన్స్ పెట్టుకునేలా అంటే మీరు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోండి. రిఫరెన్స్ తీసుకోవడం వల్ల ఏమవుద్దంటే ఇచ్చినోళ్ళకి బ్యాడ్ ఇంప్రెషన్ పడతది. సో, ఎవరన్నా జెన్యూన్‌గా అప్లై చేద్దాము ఐటీకి అనుకుంటే కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తర్వాత మీరు చెప్పండి లైక్ ఏ రోల్, ఎలాంటి రోల్‌లోకి ఇంట్రెస్టెడో. సో, నేను దానికి తగ్గట్టు రోల్స్ ఏమైనా ఉంటే మీకు ఫస్ట్ పోస్ట్ చేస్తా. మిమ్మల్ని రిఫర్ చేస్తా. అండ్ ఒకవేళ మా కంపెనీలో లేకపోయినా ఐ విల్ ట్రై ఫర్ మై ఫ్రెండ్స్ కంపెనీ ఆల్సో. దట్స్ ఇట్ ఫర్ టుడే. బై గైస్. సబ్స్క్రైబ్. థాంక్ యూ.